హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం మీ మీద కలిగినట్టే. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతోనే అరుణాచల ప్రవేశం చేయగలరనేది ఎంత నిజమో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అరుణాచల ప్రవేశానికి ముందు, అరుణాచల ప్రవేశానికి తర్వాత అని ఎందుకన్నారో వివరంగా ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అరుణాచలం ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు, స్వయంగా శివుడి ఆజ్ఞతో విశ్వకర్మ నిర్మించిన మహాపవిత్ర నగరం. అంతేకాదు, గౌతమ మహర్షి ప్రార్థనతో భక్తులు పూజించడానికి వీలుగా శివుడే స్వయంగా లింగ రూపంలో వెలిసిన పవిత్ర క్షేత్రం కూడా ఇదే. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న ఈ పవిత్ర భూమిపైనే బ్రహ్మ, విష్ణువు, పార్వతీదేవి, ఎంతోమంది దేవతలు, అనేక మంది మహర్షులు ఆ పరమశివుడి ఆజ్ఞతో గిరి ప్రదక్షిణ చేసి తమ పాపాల నుండి విముక్తి పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం అరుణాచల పర్వతం హిమాలయాల కంటే ఎంతో పురాతనమైనదిగా భావిస్తున్నారు. అయితే ఈ పర్వతం ఎలా ఏర్పడిందో, ఎందుకు దీనిని పరమశివుడి స్వరూపంగా పూజిస్తున్నారో తెలుసుకోవాలంటే మన ప్రయాణాన్ని యుగాల వెనక్కి తీసుకువెళ్ళాలి. ఒకానొకప్పుడు శివ తేజస్సు నుండి జన్మించిన బ్రహ్మ, విష్ణువుల మధ్య మన ఇద్దరిలో గొప్పవాడు ఎవరు అనే ప్రశ్నతో వివాదం మొదలైంది. ఆ వివాదం క్రమంగా అహంకారానికి దారితీసింది. ఇద్దరి గర్వాన్ని తొలగించి నిజమైన తత్వాన్ని వారికి తెలియజేయాలని పరమశివుడు సంకల్పించాడు. అప్పుడు అంతం కనిపించని, మొదలు తెలియని ఒక మహా అగ్నిస్తంభంగా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. అగ్నిస్తంభం అన్ని దిక్కులను తన వెలుగుతో ప్రకాశింపజేసింది. అగ్నిస్తంభానికి మొదలు చివర ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అప్పుడు బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశం వైపు ఎగిరాడు. విష్ణువు వరాహ రూపం ధరించి భూమి లోపలికి వెళ్ళాడు. ఎంతో కాలం వెతికినా అగ్నిస్తంభానికి మొదలు కానీ చివర కానీ కనిపించలేదు. చివరికి తమ శక్తికి కూడా పరిమితులున్నాయని వారు గ్రహించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని కరుణించిన పరమశివుడు తన అసలు రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. వారి ప్రార్థనను ఆలకించి ఈ ప్రదేశంలోనే పర్వత రూపంలో స్థిరంగా నిలిచిపోయాడు. ఆ పర్వతమే ఈరోజు మనం దర్శిస్తున్న అరుణాచలం. పరమశివుడు పర్వత రూపంలో స్థిరపడిన తర్వాత యుగాలు మారినా ఆయన మహిమ మాత్రం ఎప్పటికీ మారలేదు. ఈ అరుణలింగం కృతాయుగంలో అగ్నిరూపంగా, త్రేతాయుగంలో రత్నాచలముగా, ద్వాపర యుగంలో హేమపర్వతముగా, కలియుగంలో మరకతాచలముగా భక్తులకు దర్శనమిస్తుంది. అందుకే గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఈ పర్వతాన్ని సాధారణ కొండగా కాకుండా సాక్షాత్తు పరమశివుని స్వరూపంగా భావిస్తూ ధ్యానం చేయాలని చెప్పారు. ఇక్కడితో ఈ కథ ముగియలేదు. అగ్నిస్తంభంగా వెలిగిన పరమశివుడు ఎలా భక్తులు పూజించగలిగే స్వయంభులింగముగా మారాడు, ఆ మార్పుకు కారణమైన మహర్షి ఎవరు, ఇప్పుడు ఆ అద్భుతమైన సంఘటనలను తెలుసుకుందాం. ఒకప్పుడు ఈరోజు మనం చూస్తున్న అరుణాచల పర్వతం ఇలా సాధారణంగా కనిపించేది కాదు. అది సాక్షాత్తు అగ్నిజ్వాలతో వెలిగే శివస్వరూపం. ఆ దివ్య తేజస్సును దేవతలు, మహర్షులు దర్శించగలిగిన సాధారణ మానవులు మాత్రం ఆ రూపాన్ని తట్టుకోలేకపోయేవారు. అందువల్ల భక్తులు శివుడిని సులభంగా ఆరాధించే అవకాశం వారికి ఉండేది కాదు. అలాంటి సమయంలో శివుడి సంకల్పంతో గౌతమ మహర్షి భూమిపై పవిత్ర తీర్థయాత్రలు ప్రారంభించారు. ఒక్కో క్షేత్రాన్ని దర్శిస్తూ అక్కడి మహిమలను అనుభవిస్తూ చివరకు ఆయన అరుణాచలానికి చేరుకున్నారు. అరుణగిరి మొదటి దర్శనం జరిగిన క్షణమే గౌతమ మహర్షి హృదయం భక్తితో నిండిపోయింది. ఆయన రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి పరమశివుని హృదయపూర్వకంగా ప్రార్థించారు. స్వామి, మీరు ఈ అగ్ని స్వరూపంలో ఉండటం దేవతలకు, మహర్షులకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ సాధారణ భక్తులు మిమ్మల్ని ఎలా దర్శిస్తారు, ఎలా పూజిస్తారు? మీ కరుణ అందరికీ సమానంగా లభించాలంటే అందరికీ అందుబాటులో ఉండే రూపంలో అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో స్వార్థం లేదు, తన కోసం అడిగింది కాదు. భవిష్యత్తులో వచ్చే కోట్లాది భక్తుల కోసం ఒక మహర్షి చేసిన వినయపూర్వక ప్రార్థన అది. అందుకే ఆ మాటలు విన్న పరమశివుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు గౌతమ మహర్షి భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు తన అగ్ని స్వరూపాన్ని శాంతింపజేశాడు. ఆ తరువాత అక్కడే స్వయంగా ఒక స్వయంభు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యలింగాన్ని చూపిస్తూ గౌతమ మహర్షితో ఇలా అన్నాడు: ఈ లింగమే ఇకపై భక్తులు నన్ను పూజించే రూపం. నీ తపశ్శక్తితో ఈ లింగాన్ని ఆరాధించు.
అలా పరమశివుడు స్వయంగా వెలిసిన ఆ లింగమే ఈరోజు మనం దర్శిస్తున్న శ్రీ అరుణాచలేశ్వర అగ్నిలింగం. స్వయంభు లింగ దర్శనం జరిగిన తర్వాత గౌతమ మహర్షి మరోసారి వినయంగా నమస్కరించి పరమశివునితో ఇలా అన్నారు: స్వామి, మీ ఆలయం ఎలా నిర్మించబడాలి, పూజలు ఎలా జరగాలి, మీ సేవ చేసే అర్చకులు ఎవరు, మీ పవిత్ర క్షేత్రాన్ని రక్షించే వారెవరు, మానవులు మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలి, ఈ క్షేత్రంలో జరిగే ప్రతి సేవ మీ సంకల్పానికి అనుగుణంగా ఉండాలంటే దయచేసి నాకు వివరించండి. ఈ ప్రశ్న కేవలం ఒక ఆలయ నిర్మాణం కోసం కాదు, భవిష్యత్తులో యుగయుగాల పాటు ఈ క్షేత్రంలో జరిగే ప్రతి ఆరాధనకు పునాది వేయించిన ప్రశ్న. గౌతమ మహర్షి అడిగిన ఈ ప్రశ్నకు పరమశివుడు ఇచ్చిన సమాధానం ఈరోజు మనం చూస్తున్న అరుణాచల క్షేత్రానికి రూపురేఖలను నిర్ణయించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న దేవశిల్పి విశ్వకర్మను పరమశివుడు తన దగ్గరికి పిలిచాడు. విశ్వకర్మ, ఇక్కడ అరుణ అనే మహాపవిత్ర నగరాన్ని నిర్మించు. ఈ క్షేత్ర మహిమకు తగిన విధంగా అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించు. భక్తులు సౌకర్యంగా దర్శించుకునేలా పూజలు, ఉత్సవాలు, మంగళ వాయిద్యాలు, వాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయించు అని ఆదేశించారు. ఇది కేవలం ఆలయ నిర్మాణ ఆజ్ఞ మాత్రమే కాదు, భవిష్యత్తులో కోట్లాది మంది భక్తులు దర్శించబోయే ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రానికి శ్రీకారం. విశ్వకర్మ పరమశివుడి ఆజ్ఞను శిరసా వహించి ఆ దివ్య ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత పరమశివుడు గౌతమ మహర్షికి తన వివిధ నామాలతో చేసే అర్చనా విధానాన్ని కూడా వివరించాడు. ఏ పూజ ఎలా జరగాలి, ఏ పూజ ఎప్పుడు చేయాలి, ఏ ఉత్సవం ఎలా నిర్వహించాలి అనే విషయాలను కూడా తెలియజేశాడు. గౌతమ మహర్షి శివుడి ప్రతి మాటను ఎంతో భక్తితో ఆలకించాడు. ఆయన ఆదేశాల ప్రకారమే విశ్వకర్మ నిర్మించిన పవిత్ర దేవాలయం ఈరోజు మనం దర్శిస్తున్న శ్రీ అరుణాచలేశ్వర ఆలయం. ఇక్కడితో శివుడి ఉపదేశం ముగియలేదు. ఈ ఆలయంలో ఎవరు ఎక్కడ కొలువై ఉంటారు, అమ్మవారి స్థానం ఏమిటి, ఇతర దేవతల ఆలయాల గురించి కూడా శివుడు ఎలా వివరించారో చూద్దాం. విశ్వకర్మకు ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించిన తర్వాత పరమశివుడు గౌతమ మహర్షికి ఈ పవిత్ర క్షేత్ర మహిమను మరింత వివరించడం ప్రారంభించారు. ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు కూడా అరుణాచల ఆలయ వైభవంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. మొదటిగా అమ్మవారి స్థానం గురించి వివరిస్తూ శివుడు ఇలా అన్నారు: పార్వతీదేవి అపిత కుచాంబ అమ్మవారి రూపంలో నా పక్కనే కొలువై ఉంటుంది. ఆ తర్వాత పరమశివుడు ఆలయంలో కొలువై ఉండే ఇతర దైవాల గురించి కూడా ఇలా వివరించాడు. ఆలయ దక్షిణ భాగంలో సప్తమాతృకులు భక్తులను రక్షిస్తూ ఉంటారు. నైరుతి దిశలో వినాయకుడు, ఈశాన్య దిశలో కుమారస్వామి కొలువై ఉంటారని చెప్పారు. గర్భగుడిలో తానే అరుణాచలేశ్వరుడిగా స్వయంభు అగ్నిలింగ రూపంలో భక్తుల దర్శనాన్ని స్వీకరిస్తానని చెప్పారు. దక్షిణ దిశలో దక్షిణామూర్తి, ఉత్తర దిశలో బ్రహ్మదేవుడు, తూర్పు వైపు అపిత కుచాంబ అమ్మవారి ఆలయం దేవతల ఆశీర్వాదాలతో ఎల్లప్పుడూ వెలుగొందుతుందని వివరించారు. ఆ తర్వాత ఈ పవిత్ర క్షేత్రానికి సంబంధించిన మరో విశేషాన్ని కూడా శివుడు వివరించాడు. ఈ క్షేత్రానికి వకుల వృక్షం అంటే పొగడ చెట్టే స్థల వృక్షం. ఈ పవిత్ర వృక్షం నీడలో భక్తులు సేవ చేస్తారని చెప్పారు. పరమశివుడు భక్తుల సేవాభావం గురించి కూడా ఒక గొప్ప విషయాన్ని వివరించారు. ఈ క్షేత్రంలో ఎలాంటి స్వార్థం లేకుండా భక్తులు సమర్పించే దానం శివసేవకుల ద్వారా రక్షింపబడుతుంది. అంతేకాదు, అలాంటి దానానికి తను అక్షయమైన ఫలితాన్ని ప్రసాదిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ భక్తితో చేసే ప్రతి సమర్పణ వృధా కాదని స్వయంగా పరమశివుడు ప్రకటించాడు. శివుడు ఇంకా ఇలా అన్నారు: ఈ పవిత్ర క్షేత్రంలో ఎవరు నన్ను భక్తితో ప్రార్థించినా వారి కోరికలను నెరవేరుస్తాను. భక్తితో నన్ను పూజించినా వారి తప్పులను కూడా క్షమిస్తాను. ఈ మాటలు అరుణాచలేశ్వరుడి అపారమైన కరుణకు నిదర్శనం. ఇప్పటి వరకు ఆలయ మహిమను వివరించిన పరమశివుడు ఆ తరువాత ఈ క్షేత్రంలోని అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సాధన గురించి చెప్పడం ప్రారంభించారు. అదే గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ ఎందుకు అంత గొప్పది? శివుడు గౌతమ మహర్షిని చూస్తూ ఇలా అన్నారు: నన్ను భక్తితో పూజించండి, అలాగే గిరి ప్రదక్షిణ కూడా చేయండి. కొద్దిసేపు ఆగి మరింత స్పష్టంగా చెప్పారు: ఎందుకంటే నాకు గిరి ప్రదక్షిణ అంటే ఎంతో ఇష్టం. ఈ మాట గౌతమ మహర్షి ద్వారా యుగాలుగా భక్తులకు చేరింది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, స్వయంగా పరమశివుడు ఇష్టపడే ఆధ్యాత్మిక సాధన. ఆ తర్వాత పరమశివుడు ఒక గొప్ప రహస్యాన్ని వెల్లడించారు. కోటి అశ్వమేధ యాగాలు చేసిన ఫలం, కోటి వాజపేయి యాగాలు చేసిన ఫలం, అన్ని పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం, ఇవన్నీ కూడా
అరుణాచల గిరి ప్రదక్షిణ ఒక్కటితోనే లభిస్తాయి. ఈ మాటలు గిరి ప్రదక్షిణ మహిమ ఎంత అపారమో తెలియజేస్తాయి. కానీ గిరి ప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలితం కేవలం అంతే కాదు, ప్రతి అడుగుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మహిమ ఉందని, ఎలా నడవాలి, ఏం చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఈ విషయాలు అన్నిటినీ స్వయంగా పరమశివుడే వివరించారు. పరమశివుడు గౌతమ మహర్షిని చూస్తూ గిరి ప్రదక్షిణ మహిమ మరింత వివరించడం ప్రారంభించారు. ఆయన ఇలా అన్నాడు: అరుణగిరికి ఒక్కసారి భక్తితో గిరి ప్రదక్షిణ చేసినా అనేక యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, గిరి ప్రదక్షిణ చేసే వారికి సర్వశాస్త్రాల జ్ఞానం కూడా లభిస్తుందని వివరించారు. ఇది కేవలం ఒక పర్వతాన్ని చుట్టూ నడవడం కాదు, పరమశివుడి చుట్టూ భక్తితో చేసే ఆధ్యాత్మిక యాత్ర. శివుడు ప్రతి అడుగు వెనక ఉన్న గొప్ప ఫలితాన్ని కూడా వివరించాడు. మొదట అడుగు మనసులో చేసిన పాపాలను తొలగిస్తుంది. రెండో అడుగు మాటల ద్వారా చేసిన పాపాలను నశింపజేస్తుంది. మూడో అడుగు శరీరంతో చేసిన పాపాలను కూడా తొలగిస్తుంది. ఇలా ప్రతి అడుగు మనిషిని అంతర్గతంగా పవిత్రం చేసే సాధనగా మారుతుందని శివుడు చెప్పారు. ఇది మాత్రమే కాదు, ఈ గిరి చుట్టూ మనకి కనిపించని ఎంతోమంది మహర్షులు, సిద్ధులు, దేవతలు కూడా ఇప్పటికీ సంచరిస్తున్నారని శివుడు స్వయంగా వెల్లడించారు. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఇప్పుడు పరమశివుడు ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని వివరించాడు. గిరి ప్రదక్షిణను అత్యంత ప్రశాంతంగా, పూర్తి భక్తితో చేయాలి. ఆ తర్వాత ఒక అద్భుతమైన ఉపమానాన్ని చెప్పారు. ప్రసవ సమయం దగ్గర పడిన తల్లి ఎంత జాగ్రత్తగా, ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ ఉపమానం ప్రదక్షిణలో ఉండాల్సిన వినయం, శాంతి, భక్తిని తెలియజేస్తుంది. ప్రదక్షిణ చేసే సమయంలో మన అడుగుల శబ్దం కూడా మనకి వినిపించకుండా ఉండాలి. ఎందుకంటే ఈ మార్గంలో మన కంటికి కనిపించకపోయినా దేవతలు, సిద్ధులు, మహర్షులు కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంటారని విశ్వసిస్తారు. అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అత్యంత వినయంతో, భక్తితో నడవాలని ఉపదేశించారు. ప్రదక్షిణ సమయంలో చేయవలసినవి: గిరి ప్రదక్షిణకు వెళ్లే ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి భస్మాధారణ చేసి మనసులో శివుణ్ణి స్మరిస్తూ ప్రతి అడుగు వేయాలి. ప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ లేదా శివభజనలను పాడుతూ భక్తులతో కలిసి సాగాలని చెప్పారు. మనసంతా అరుణాచలేశ్వరుడి పైన నిలిపి ఉండాలి. ఆయన మహిమను తలుచుకుంటూ ప్రతి అడుగు ముందుకు వెయ్యాలని ఉపదేశించారు. శివుడు భక్తి మాత్రమే కాదు, దయ కూడా అవసరమని వివరించాడు. దారిలో అర్హులైన వారికి దానం చేయాలి, అవసరమైన వారికి సహాయం చేయాలి. ప్రతి ఒక్కరిని గౌరవంతో చూడాలి, కరుణతో, వినయంతో గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పారు. ఎందుకంటే భక్తి ఉన్న చోట దయ కూడా ఉండాలని శివుడు ఉపదేశించాడు. ఇప్పటి వరకు గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకున్నాం. కానీ యుగాలు మారిన కొద్దీ అరుణాచల పర్వత రూపం కూడా మారిందని శివుడు చెప్పిన విషయం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరమశివుడు గౌతమ మహర్షిని చూస్తూ గిరి ప్రదక్షిణ వల్ల లభించే ఫలితాలను వివరించాడు. ఆదివారం భక్తితో గిరి ప్రదక్షిణ చేస్తే సూర్యమండలాన్ని దాటి శివలోకాన్ని చేరే పుణ్యం లభిస్తుందని చెప్పారు. సోమవారం గిరి ప్రదక్షిణ చేస్తే అజరమరత్వాన్ని ప్రసాదిస్తుందని వివరించారు. మంగళవారం చేసే గిరి ప్రదక్షిణ సార్వభౌమత్యాన్ని అందిస్తుందని చెప్పారు. బుధవారం భక్తితో గిరి ప్రదక్షిణ చేస్తే మహాపాండిత్యం లభిస్తాయని వివరించారు. గురువారం గిరి ప్రదక్షిణ చేసేవారికి దేవతలందరూ గౌరవించే స్థానం లభిస్తుందని చెప్పారు. శుక్రవారం చేసే గిరి ప్రదక్షిణ సంపదతో పాటు విష్ణులోక ప్రాప్తిని ప్రసాదిస్తుందని వివరించారు. శనివారం భక్తితో గిరి ప్రదక్షిణ చేస్తే గ్రహదోషాలు తొలగి జీవితంలో విజయాలు కలుగుతాయని చెప్పారు. అంతేకాదు, నక్షత్ర దేవతలు కూడా ఒకప్పుడు అరుణాచలానికి గిరి ప్రదక్షిణ చేసి పుణ్యాన్ని సంపాదించారని పరమశివుడు వివరించారు. కానీ ప్రదక్షిణ మహిమ కేవలం అంతటితో ముగియలేదు. ప్రదక్షిణ అనే ఒక పదంలోనే పరమశివుడు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని దాచారు. పరమశివుడు ప్రదక్షిణ అనే పదానికి ఉన్న అంతరార్థాన్ని కూడా వివరించాడు. ప్ర అంటే పాపాలను పూర్తిగా తొలగించేది, ద అంటే మనసులో కోరుకున్న కోరికలను నెరవేర్చేది, షి అంటే గత జన్మల కర్మను కూడా నశింపజేసేది, నా అంటే ముక్తిని ప్రసాదించేది. అందుకే ప్రదక్షిణ అనేది కేవలం ఒక పదం కాదు, ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక సాధన అని పరమశివుడు వివరించారు. బలహీనులైన, వృద్ధులైన, శక్తి తక్కువ ఉన్నవారు అయినా భక్తితో గిరి ప్రదక్షిణ చేస్తే వారి పాపాలు తొలగిపోతాయి. అంతేకాదు, 3 లోకాలకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం కూడా లభిస్తుందని చెప్పారు.
లోకపాలకులు, దిక్పాలకులు అందరూ కూడా అరుణాచలానికి గిరి ప్రదక్షిణ చేసి తమ తమ స్థానాలను పొందారని వివరించారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తను కూడా దేవతలు, గణాలు, ఋషులతో కలిసి అరుణగిరికి గిరి ప్రదక్షిణ చేస్తానని శివుడు స్వయంగా చెప్పారు. ఇప్పటి వరకు గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకున్నాం. కానీ ఒక పని మాత్రం చేయకూడదని పరమశివుడు చాలా స్పష్టంగా హెచ్చరించాడు. అది ఏమిటి? వాహనంపై గిరి ప్రదక్షిణ చేయకూడదని శివుడు ఉపదేశం. పరమశివుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గౌతమ మహర్షికి వివరించారు. గిరి ప్రదక్షిణను వాహనంపై చేయకూడదు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అనేది భక్తితో, వినయంతో కాలినడకన చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థమయ్యేలా ఒక సంఘటనను వివరించారు. ఒకప్పుడు ధర్మకేతు అనే రాజు యమలోకంలో నుంచి తిరిగి వచ్చాడు. అరుణాచల మహిమను తెలుసుకున్న ఆయన గుర్రంపై గిరి ప్రదక్షిణ ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేమిటంటే ఆ గుర్రం శివగణ స్వరూపాన్ని పొంది శివలోకానికి చేరుకుంది. రాజు మాత్రం గుర్రం మీద నుండి కింద పడిపోయాడు. ఆ క్షణంలోనే తను చేసిన తప్పేమిటో ధర్మకేతుకు అర్థమైంది. వెంటనే ఆయన భక్తితో కాలినడకన గిరి ప్రదక్షిణ పూర్తి చేశాడు. ఆ తరువాత ఆయన కూడా శివగణాలలో ఒకరిగా స్థానం పొందారు. ఆ రోజు నుంచి విష్ణువుతో సహా దేవతలందరూ అరుణాచలానికి కాలినడకనే గిరి ప్రదక్షిణ చేస్తారని చెబుతారు. ఇప్పటి వరకు పరమశివుడే స్వయంగా అరుణాచల మహిమను వివరించాడు. కానీ ఈ పవిత్ర క్షేత్రంతో పార్వతీదేవికి ఉన్న అనుబంధం మరింత విశిష్టమైనది. ఆమె ఎందుకు కైలాసాన్ని విడిచి అరుణాచలానికి వచ్చింది? గౌతమ మహర్షిని ఎందుకు కలిసింది? తన తపస్సు ఎలా అర్ధనారీశ్వర తత్వానికి దారి తీసింది? ఇప్పుడు ఆ మహత్కరమైన అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఒకానొక సమయంలో కైలాసంలో పార్వతీదేవి సరదాగా పరమశివుడితో ఆటలాడాలని అనుకున్నది. ఆ సరదాలో శివుడి 2 కళ్ళను తన చేతులతో మూసింది. ఆ ఒక్క క్షణంలో సృష్టి అంతా చీకటిలో మునిగిపోయింది. యజ్ఞాలు, యాగాలు అన్నీ ఆగిపోయాయి. ధర్మం క్షీణించడం ప్రారంభమైంది. తను చేసిన తప్పు ఎంత పెద్దదో గ్రహించిన పార్వతీదేవి దానికి ప్రాయశ్చిత్తం చేయాలని నిర్ణయించుకుంది. మొదట భూలోకంలోని కాంచీపురానికి వెళ్ళింది. కంపానది ఒడ్డున మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఎంతో భక్తితో తపస్సు చేసింది. ఆ తర్వాత శివుడి ఆజ్ఞ ప్రకారం అరుణాచలం చేరుకుంది. అక్కడ గౌతమ మహర్షి ఆశ్రమానికి అతిథిగా వెళ్ళింది. మహర్షి, ఈ అరుణాచల మహిమను మీ నోటి ద్వారా విని ఆ తరువాత ఈ పవిత్ర క్షేత్రంలో తపస్సు చేయాలని సంకల్పించానని చెప్పింది. ఆమె మాటలు విన్న గౌతమ మహర్షి ఆనందంతో చిరునవ్వు చిందించారు. ఆ తరువాత పార్వతీదేవి కోరికను గౌరవిస్తూ అరుణాచల మహాత్యాన్ని వివరించడం ప్రారంభించారు. గౌతమ మహర్షి పార్వతీదేవిని చూస్తూ అరుణాచల మహాత్యము మరియు గిరి ప్రదక్షిణ మహిమ, ఇంకా ఇక్కడ తీర్థ స్నానాల వల్ల పాప పరిహారాలు చేసుకున్న ఇతర దేవతల, ఋషుల గురించి వివరించారు. ఆ తర్వాత పార్వతీదేవి అరుణాచలంలో అత్యంత కఠినమైన తపస్సు చేస్తుంది. అప్పుడు ఆమెను మోహించి వచ్చిన మహిషాసురుడిని వధించింది. అయితే మహిషాసురుడు అంతకుముందు శివభక్తుడు కావడం వల్ల వాడి మెడలో ఉన్న శివలింగం అమ్మవారి చేతికి అంటుకుపోయింది. అప్పుడు ఆకాశవాణి సూచనతో అమ్మవారు తన కత్తితో ఒక రాయిని చీల్చగా సమస్త పవిత్ర నదులతో కూడిన జలధార ఉబికి వచ్చి ఖడ్గతీర్థంగా మారింది. ఆ తీర్థంలో స్నానం చేయగానే ఆమె చేతికి ఉన్న శివలింగం విడిపోయింది. ఆ తర్వాత అమ్మవారు ఒక నెలపాటు నిష్టగా తపస్సు చేయగా కార్తీక మాసం కృతికా నక్షత్రం రోజున పరమశివుడు కోటి సూర్యుల కాంతితో సాక్షాత్తు తేజోరూపంగా దర్శనమిచ్చాడు. శివుడు అమ్మవారి భక్తికి మెచ్చి అపిత కుచాంబిక అనే పేరును ప్రసాదించాడు. ఈ అద్భుతమైన తేజోరూప దర్శనం ప్రతి సంవత్సరం భక్తులందరికీ కలగాలి అని అమ్మవారి కోరిన వరమే మనం ఈరోజు పర్వతం మీద వెలిగించే కార్తీక మహాదీపం. చివరగా పార్వతీదేవి భక్తితో అరుణగిరికి మహాప్రదక్షిణ చేయగా శివపార్వతులు ఒకటై లోకానికి అర్ధనారీశ్వర తత్వాన్ని చాటి చెప్పారు. ఈ అరుణాచల మహిమను భక్తితో వినేవారు, చదివేవారు, స్మరించేవారు తమ పాపాల నుంచి విముక్తి పొందుతారు. సర్వతీర్థాలలో స్నానం చేసిన పుణ్యం, అనేక యాగాలు చేసిన ఫలం, పరమశివుని అనుగ్రహం ఇవన్నీ వారికి లభిస్తాయి. అంతేకాదు అరుణాచల గిరిని భక్తితో ప్రదక్షిణ చేసేవారికి, అరుణాచలేశ్వరుని హృదయపూర్వకంగా దర్శించి నమస్కరించిన వారికి, ఈ పవిత్ర క్షేత్రంలో తపస్సు చేసేవారికి పరమశివుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ అరుణాచలాన్ని ఆశ్రయించిన వారిని కలియుగ ప్రభావం కూడా సులభంగా తాకలేదని బ్రహ్మదేవుడు వివరించాడు.
అందుకే అరుణాచలం కేవలం ఒక పర్వతం కాదు, ఒక దేవాలయం కాదు. అది సాక్షాత్తు పరమశివుడు పర్వత రూపంలో వెలిసిన దివ్యక్షేత్రం. ఇక్కడ వేసే ప్రతి అడుగు ఒక ప్రార్థన, ప్రతి శ్వాస ఒక ధ్యానం, ప్రతి గిరి ప్రదక్షిణ శివుడి వైపు వేసే ఒక పవిత్ర ప్రయాణం. బహుశా అందుకేనేమో ఈరోజు కూడా ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఒక్కసారి అయినా అరుణాచలాన్ని దర్శించాలని కోరుకుంటున్నారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మీరు కూడా ఆ అరుణాచలేశ్వరుని దర్శించాలని కోరుకుంటూ, ఒకవేళ మీరు అరుణాచలేశ్వరుని దర్శించుంటే మీరు ఎన్నిసార్లు దర్శించుకున్నారనేది కామెంట్లో తెలియచేయండి. నమస్కారం. మా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా శోధించు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. సెలవు.